మీ అందరూ తెలిసిన విషయమే. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత అంబటి రాంబాబు గారు మేజిస్ట్రేట్ గారి ముందు ఏం చెప్పారంటే, నా మీద కొట్టబోయారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయారని చెప్పాడు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అంబటి రాంబాబు అరెస్ట్ అయిన తర్వాత అంబటి రాంబాబు వెనకాల కాపు ఉద్యమ నాయకుడు అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తగిలించారు. ఈ ఉద్యమ నాయకుడు అనేటువంటి ట్యాగ్ లైన్ ఎప్పుడైతే తగిలించారో, ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు ఎక్కడా కూడా కాపు ఉద్యమానికి సపోర్ట్ చేయలేదు, అట్లాగే కాపుల సమస్యల మీద మాట్లాడలేదు. కాపులకి ఏదైనా రిజర్వేషన్ కానీ మరే ఇతరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడలా. అయితే ఎప్పుడైతే ఆయనకి కాపు ఉద్యమ నాయకుడు అనేటువంటి ట్యాగ్ లైన్ ఇచ్చారో, ఆయన బయటికి రాగానే ఒక అద్భుతమైనటువంటి డ్రామాని రక్తి కట్టించాడు. అదేంటయ్యానంటే, ఏనంట ఎక్కడో గుంటూరులో వంగవీటి రంగా గారి విగ్రహాన్ని పెట్టడానికి, అంటే వైసీపీ ప్రభుత్వంలో అక్కడ పర్మిషన్ ఇవ్వడానికి కలెక్టర్ గారు ఒప్పుకోకపోతే మన అంబటి రాంబాబు వెళ్ళి పర్మిషన్ ఇప్పించాడంట. అంటే ఒక రకంగా చెప్పాలి, నేను ఇప్పటిదాకా అంటే 2024 ముందు వరకు కూడా అంబటి రాంబాబు ఎక్కడా కూడా తను కాపు ఉద్యమ నాయకుడు, లేకపోతే కాపుల కోసం నేను పనిచేస్తున్నా, కాపులకు సమస్యలు వస్తే నేను పోరాడుతానని ఎక్కడా ఆయన చెప్పలా. ఆయన అనేకమైనటువంటి ఇంటర్వ్యూల్లో ఆయన సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడాడు. అట్లాగే ఆయన ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని, అంటే వాళ్ళ కూతుళ్ళని కమ్మ సమాజం చెందినటువంటి వ్యక్తులకి వివాహం చేశాడు. సరే, అది ఏదైతే లవ్ మ్యారేజో మాట్లాడినట్టు మౌనిక గారు మాట్లాడినట్టు అని చెప్తుంది కదా, కులాన్ని చూడడం అక్కడ మనిషి వ్యక్తిత్వాన్ని చూస్తామని చెప్పింది. మరి రాజకీయాలకు మాత్రం కులాన్ని చూస్తారా, వ్యక్తిత్వాన్ని చూస్తారా? రాజకీయాలకు చూడాల్సింది అసలు వ్యక్తిత్వమే, కులం అసలు చూడకూడదు. సరే, ఏది ఏమైతే అయిందిలే కానీ మొత్తం మీద అంబటి రాంబాబు గతంలో కాపుల మీద అనేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కానీ ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి కాపు ఉద్యమ నాయకుడు అనేటువంటి ట్యాగ్ లైన్ వేశారు. ఇప్పుడు కొత్తగా ఆయన ఒక కహానీ చెప్తున్నాడు. ఏంటంటే, మనోడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత పై రూమ్లో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టిన తర్వాత కానిస్టేబుల్ వాళ్ళు రాంబాబు దగ్గరకు వచ్చారంట. ఏందైనా దగ్గరకు వస్తున్నారంటే, సార్ నా మీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది, మీరు చంద్రబాబు నాయుడు గారు తల్లి గారిని లకారాలతో తిట్టారు కాబట్టి కనీసం మీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలి అనేటువంటిది, అంటే దాన్ని ఏమంటారంటే లాఠీ చార్జ్ చేయాలి అనేది మా పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిడి అని చెప్పాడంట. మరి అంబటి రాంబాబు గారు నిజంగా అది వాళ్ళు చెప్పుంటే, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు నిన్ను కొట్టడానికి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏంది? నిజంగా కానీ వాళ్ళు లాఠీ చార్జ్ చేయాలి, నిన్ను కొట్టాలి అనుకుంటే పైకి తీసుకెళ్లే వాళ్ళే పటాఫటామని 4 పీకి కిందకు వచ్చేసేవాళ్ళే. కానీ నిన్ను కొట్టాల్సినంత అవసరం, నిన్ను కొట్టమన్నారు, పైనుంచి మాకు ఒత్తిడి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే అంబటి రాంబాబు చదువున్నాడు సొల్లు పురాణం. ఆయనంగా ఇంతకుముందు బాగా చెప్పాడు. ఆయన కాళ్ళు నేలంట పంగదీసి, అసలు మామూలుగా కాదు, వీడియోలో చూపిస్తున్నాడు ఏ యాంగిల్లో చీల తీశారో, ఏ యాంగిల్లో ఆయన కాళ్ళు పక్కకు లాగారో అన్నీ చూపిస్తున్నాడు. అంటే ఇవన్నీ ఏందయ్యానంటే, నిన్న మొన్న ఆయన 3rd డిగ్రీ అనేటువంటి ఒక సినిమా చూశాడు. ఆ సినిమాలో ఉన్నటువంటి యాంగిల్స్ అన్నీ కూడా ఇవాళ జాఫర్ ముందు ఆయన పెడుతున్నాడు. చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, అంబటి రాంబాబు గారు నన్ను కొట్టలేదు కానీ కొట్టాలని చూశారని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు తల్లి గారిని అవమానపరిస్తేనే కొట్టాలని చూశారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. మీ పార్టీలో ఉన్నటువంటి, మీ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కేవలం జగన్ విధానాన్ని ప్రశ్నించాడు. అంత మాత్రం చేత హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి హుటాహుటిన గుంటూరు తీసుకొచ్చి గుంటూరులో ఆయన కస్టోడియల్ టార్చర్ చూపెట్టారు. కానీ నువ్వు గుంటూరులో ఉండి చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని అవమానపరచు. ఆయనగా కస్టోడియల్ టార్చర్ అనిపించినప్పుడు ఆయన ఒక రిప్రజెంటేటివ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు, కానీ మీరు జస్ట్ ఒక ఎక్స్ మినిస్టర్ మాత్రమే. అంటే చూడండి ఒకసారి ఏ ప్రభుత్వంలో ఎంత తేడా ఉందో, ఎంత ఏరివేషన్ ఉందో మీరు చూడండి. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరిని మిస్మరైజ్ చేస్తున్నాడు? సొసైటీని పక్కదారి పట్టించడం కోసం. నిజమే కావాలి, అంబటి రాంబాబుని కొట్టారు కావాలా,
అంబటి రాంబాబుని కావాలని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు కావాలా అని చెప్పేసి అని ప్రజలను నమ్మించడం కోసం. కానీ నిజంగా కొట్టినటువంటి ఎంపీని అతను కొట్టలేదు. అతనికి ఎవరికి సార్ నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, నా అధికారుల మీద కొట్టారు, కావాలంటే మీరు మెడికల్ టెస్ట్ చేయించుకోమంటే గుంటూరు మెడికల్ టెస్ట్కి గవర్నమెంట్ కాలేజీకి వెళ్తే అక్కడ ప్రభావతమ్మ గారు లేదా ఆయనకి ఏదో కారణాల వల్ల ఆయన కాళ్ళు వాసాయి, అప్పటి నుంచి ఎవరో కొట్టలేదని చెప్పి ఇచ్చాడు. మళ్ళీ మిలిటరీ వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి హాస్పిటల్ హైదరాబాదులో రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్ట్స్ని మేము యాక్సెప్ట్ చేయకూడదని చెప్పేసి ప్రభుత్వం అనేకమైనటువంటి అంశాలని బేరుజుగా చూపెట్టింది. కానీ ఇక్కడ అంబటి రాంబాబు మీద ఎటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్ వేయకముందే మనోడు బయటకు వచ్చి నా కాళ్ళు ఇలా లేపారు, నన్ను ఇలా పంగదీశారు, నన్ను ఇలా పట్టుకున్నారు, లాఠీతో కొట్టాలనుకున్నారు. అంటే కొట్టాలనుకున్నప్పుడు కొట్టేస్తారు, కానీ మళ్ళీ కొట్టాలనుకున్నారని చెప్పడం ఎందుకు? ఇవన్నీ ఏంటంటే అంబటి రాంబాబు చేస్తున్నటువంటి కట్టుకథలు. ఆయన కాళ్ళు పంగజేల్చిందే అబద్ధమే, ఆయన కొట్టిన మాట అవాస్తవమే, ఒక్క మాట మాత్రం నిజం. ఆయన ఇప్పుడు హైప్ కోరుకుంటున్నాడు సోషల్ మీడియాలో తమ సామాజిక వర్గాన్ని తనకు చేరువ చేయడం కోసమని ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాడు. ఇది వాస్తవ విషయం. నోరు జారి లకారాలతో మాట్లాడినా కూడా కనీసం ఏం చేయకుండా చట్ట ప్రకారం అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ ద్వారా అతను జైల్లో ఉంటే దాన్ని కూడా ఏదో గొప్ప ఘనకార్యమైనట్టు, గొప్ప పనిచేసి అంబటి రాంబాబు జైలుకి వెళ్ళినట్టు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జబ్బలు దడుచుకుంటున్నారంటే ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తల్లి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినటువంటి మాటలు అంబటి రాంబాబు ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. సిగ్గుసరం అంటే ఇలాంటి భాషను ఎవరైనా మాట్లాడతారా? ఇలాంటి లాంగ్వేజ్ ఎవరైనా వాడతారా? ఏదో విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం కావాలని నువ్వు మాట్లాడి ఇవాళ నన్ను అరెస్ట్ చేశారు, నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలని చూశారు, నా మీద 3rd డిగ్రీ ప్రయోగించాలని చూశారు. అయితే నేను స్వతహాగా లాయర్ కాబట్టి అలా చేస్తే చట్ట ప్రకారం దెబ్బలు తింటారనే ఉద్దేశంతో నన్ను టచ్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఆయనకాయనే హైప్ చేసుకుంటున్నాడు, ఆయనకాయకే ఒక సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. అయితే ఒక వాస్తవ విషయం ఏంటంటే పోలీసులు నిజంగానే కొట్టాల్సింది. ఏమవుతుంది మహా అయితే కొడితే అప్పుడు అంబటి రాంబాబు గారి నోటి దూల అనేది సెట్ రైట్ అయింది. ఎట్లా పడితే అట్లా వాక్కూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఏ విషయాలైనా సున్నితంగా మాట్లాడాలని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని తిట్టినా కూడా నేను టచ్ చేయలేదంటే ఒకసారి అర్థం చేసుకో ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం. కానీ ఆ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితేనే RRR గారిని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చూపెట్టారు. సో ఏ ప్రభుత్వంలో ఎలా ఉన్నదనే దానికి నిదర్శనం ఈరోజు మనం చెప్తుంటే వీళ్ళేదో మసిపూసి మారేడికాయ చేసి దాన్ని ఏదో సింపతిని క్రియేట్ చేయాలి, అంబటి రాంబాబుకి రాజకీయాల్లో ఫ్లడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పనిచ్చి అంబటి రాంబాబుని పంగజీల్చి కొట్టింది లేదు, ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది లేదు, ఆయనకు ఆయనే ఊహించుకుంటున్నాడు. ఇది వాస్తవ విషయం.